హాయ్ ఫ్రెండ్స్, చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు. ప్రపంచంలో అన్నింటికంటే సులువైంది ఏంటంటే ఉచిత సలహాలు ఇవ్వడం. తర్వాత సులువైంది ఏమిటంటే ఓదార్చడం. ఈ రెండు చాలా సులువుట. తాము ఆచరిస్తూ సలహాలు ఇస్తే అది విలువైన సలహా, వాల్యూ ఉంటుంది. తాను ఆచరించకుండా సలహాలు ఇస్తే వాల్యూ ఉండదు. కానీ ఒక అనాలిసిస్లో ఏమో తేలిందంటే నష్టపోయిన వాళ్ళే అలవాట్లతో కానీ వ్యసనాలతో కానీ నష్టపోయిన వాళ్ళే ఎక్కువగా బాగా చెప్పగలరు దాని గురించి. ఎందుకంటే దాంట్లో సాధక బాధకాలు వాళ్ళకి తెలుసు. హెల్త్ ఎలా పోగొట్టుకున్నారో, ఆర్థిక విషయాల్లో ఎలా నష్టపోయారో ఆ అలవాట్ల వల్ల వాళ్ళు బాగా అనుభవించారు కాబట్టి చెబుతూ ఉంటారు. అంచేత మనం నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకుని మనం అర్థం చేసుకోవాలి. తెలివైన వాళ్ళైతే అలాగే అర్థం చేసుకుంటారు. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు? తాను ఆచరించడు కానీ చెబుతున్నాడు అనుకుంటారు. అది వాళ్ళ అజ్ఞానం. అలాగే ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. అనుభవాలే ఉపాధ్యాయులు అన్నారు ఒక థియరీలో. అంటే ఒకరికి అయిన అనుభవాలు ఇంకొకరికి అవ్వవు. అందరికీ ఒకే రకమైన అనుభవాలు అవ్వవు కదా. అది కూడా మనం ఆలోచన చేయాలి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నారు శాస్త్రంలో. అంటే పూర్వజన్మలో చేసిన పాపాలే ఈ జన్మలో వ్యాధులు అనారోగ్యాల రూపంలో మనని బాధిస్తున్నాయి. ఈ జన్మలో మనం ఏం పాపం చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, నాకు ఎందుకు వచ్చింది ఈ కర్మ అనుకుంటాం. కానీ పూర్వజన్మలో నువ్వు చేసిన పాప ఫలితమే ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు. అది తెలుసుకోవాలి ముందు. దానికి ఎవరిని మనం నిందించక్కర్లేదు. సదా భగవంతుని ప్రార్థించుకుంటూ ఉండడమే. మనం అనుభవిస్తున్న వల్ల పరిష్కారం అయిపోతున్నట్టు లెక్క. ఈ అనారోగ్యాలు ఇవన్నీ కూడా పరిష్కారానికే వచ్చాయి, పరిష్కారం అయిపోతాయి. పుణ్యఫలం